వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో మాట్లాడడానికి పోలవరం నుంచి జనసేన మురళి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఈ మధ్య చూసుకుంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తీవ్రంగా దుమారం రేపుతున్న ఏపీలో కాపులకు వార్నింగ్ ఇచ్చారు. ఆయనకు మద్దతుగా ఈరోజు ఐపరాది గారు మాట్లాడుతూ కాపుల్లో పవన్ కళ్యాణ్ అంత ఎదిగిన నేత ఎవరు లేరు అని అన్నారు. ఆ వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? అది ఆయన అభిప్రాయం చెప్పాడు సార్, తప్పే ఉంది. ఇప్పుడు హైపరాది గారు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. హైపరాది గారు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన జబర్దస్త్ అనే ప్రోగ్రాం నుంచి ఫోకస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ అభిమాని మాకులాగా. ఇప్పుడు ఆయన చెప్తున్నది ఏంటంటే కాపుల్లో పవన్ కళ్యాణ్ స్థాయి నాయకులు లేరు అని ఆయన చెప్తున్నాడు. నిజమే ఉండొచ్చు, ఇప్పుడు మేము కాదంటలేదు కదా. కాపుల్లో పవన్ కళ్యాణ్ స్థాయి నాయకుడు ఉన్నారా లేరా అనేది కాపులకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కాపుల్లో చాలా మంది నాయకులు, చాలా పెద్ద ఫ్యామిలీస్ ఉన్నాయి సార్. కానీ పవన్ కళ్యాణ్ గారి నటుడు కాబట్టి, ఆయన ఫ్యాన్స్ కాబట్టి మేము రాజకీయాల్లోకి వచ్చాం. మా ముందు రాజకీయాలు చేసినందుకు కూడా కాపులేనండి ఈ స్టేట్ లో. అది ఆయనకు తెలుసో లేదో. పల్లవరాజు గారి ఫ్యామిలీ ఉంది, ముద్రగడ గారు ఉన్నాడు. అర్థమైందా సార్? ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు, రంగా గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారండి నాయకులు. చెప్పాలంటే ఒక లిస్ట్ సరిపోద్ది. ఆయన కాపుల్లో పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయి ఉన్నాడని చెప్తున్నాడు. అది ఆయన అభిప్రాయం, తప్పే ఉంది అందులో. కానీ నేనేమంటానంటే మొత్తం కాపుల యొక్క గ్రేట్నెస్ ని, కాపుల యొక్క ఆత్మాభిమానాన్ని, కాపుల యొక్క గొప్పతనాన్ని ఒకళ్ళకి ఆపాదించొద్దు. కాపుల్లో చాలా మంది చాలా రంగాల్లో పైకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి. ఈరోజు కాపు సామాజిక వర్గం నుంచి అనేక మంది ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఫేమస్ అయ్యారంటే ఆయన నటుడు. ఫస్ట్ ఆయన నటుడు. వ్యక్తి పూజ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉంది. మనం సౌత్ ఇండియాలో వ్యక్తి పూజ ఎక్కువ చేస్తాం. దానివల్ల ఏం జరుగుతుంది, ఆయన ఆరాధించాం మేము ఒక నటుడిగా. తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు, ఆయన ఫాలో అయ్యాం. అది ఫెయిల్ అయిన తర్వాత కూడా మేము ఆయనతోనే ఉన్నాం. 2014లో ఆయన వచ్చారు, 19లో డిపాకిల్, టూ ప్లేసెస్ లో ఆయన ఓడిపోయినా సరే మేము ఆయన వెనకే ఉన్నామండి. ఈ రోజు ఏమన్నామంటే మేము ఆయన మాకు ఇష్టంగా లేదు. అంటే మా ఇష్టాలతో ఆయన నడవడు, కానీ ఆయన పార్టీ నడిపే విధానం తెలుగుదేశానికి ఫేవర్గా ఉంది సార్. అంత అవసరం మనకు లేదు. మేము తరతరాలుగా యాంటీ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలో ఉండి మేము యాంటీ తెలుగుదేశం ఫ్యామిలీ నుంచి వచ్చామండి. మేము తరతరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే కుటుంబాల నుంచి వచ్చాం సార్ మేము అని మేము చెప్తున్నాం. మా ఫీలింగ్ ఆయనకి చెప్తున్నాం సార్. అంతేగాని ఆయన విమర్శించేంత అవసరం, ఆయన్ని తిట్టే అవసరం మాకు లేదు. మేము అటువంటి పనులు చెయ్యం. ఆయన చెప్తూ ఆయన దేశం కోసం పాటుపడుతుంటే మీరు ఒక్క కాపు కులానికే ఎందుకు రుద్దుతున్నారు అని వ్యాఖ్యలు చేశారు. ఆయన దేశం కోసం పాటుపడటానికి చూస్తున్నాడు అన్న చెప్పారు ఆయన. ఎస్, మాకు ఏ ఇబ్బంది లేదు. కానీ మా కులానికి కూడా న్యాయం చేయాలి కదా. ఆయన మేజర్ ఇంపాక్ట్, ఆయన గెలుపులో మేజర్ పార్ట్ నాదన్న మనోహర్ గారు బైట్స్ మీరు తీయండి. కాపు కులం మేము ఓడిపోయి ఉంటే మమ్మల్ని ఓన్ చేసుకుంది, మేము మర్చిపోము కాపు కులం అని చెప్పి నాదన్న మనోహర్ గారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు పెద్దన్న పాత్ర పోషించండి అన్నాడు. ఒక్కసారి ఓటేయండి సీఎంఐ చూపిస్తానన్నారు. కులభావంతోనైనా ఓటేయండి, మీకు ఎలాగా జాతీయ భావాలు లేవు, కులభావంతోనైనా ఓటేయండి నాకు అన్నారు ఆయన. అవన్నీ విన్న తర్వాత ఎంతో మంది కాపుల్లో ఎడ్యుకేటెడ్స్, యువత, మాలాంటి ఉద్యోగస్తులు అందరం కూడా, మనవాడు ఒకడు వచ్చాడు, 2 చోట్ల ఓడిపోయాడు, 5 years పార్టీ రన్ చేశాడు, ఓడిపోయినా సరే మనం చెయ్యాలి అని మేమందరం కూడా రంగంలో దిగి మాతో పాటు మా జాతిని సంఘటితం చేసి 94% ఆఫ్ ది కాపు కమ్యూనిటీ మొన్న జనసేనకు చేసింది సార్. ఎందుకు చేసింది? ఆయన నియోజకవర్గానికి ఒక 100 మందిని సెలెక్ట్ చేసి ఇండస్ట్రియలిస్టులు చేసేస్తాను, మనిషికి 10 లక్షలు ఇచ్చి అని చెప్పారు. కాపు కార్పొరేషన్ నిధులు చెప్పారు. ఆయన చేసిన ప్రామిస్ అడుగుతున్నాం మేమేం కొత్తగా డిమాండ్స్ లేవు. కాపు ఈడబ్ల్యూఎస్ అన్నారు, 5వ షెడ్యూల్లో పెట్టి కాపు రిజర్వేషన్ ఇస్తానన్నారు. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రామిసులు అడిగితే మమ్మల్ని వైసీపీ కోవర్ట్ల కింద, పేటీఎం బ్యాచ్ల కింద ముద్ర వేసి సోషల్ మీడియాలో తిడుతున్నారు సార్.
మేమేమన్నా మా సులాభం కోసం అడిగామా సార్? పోనీ మేమేమన్నా పదవుల కోసం పోగులాడామా సార్? గుర్తింపు కోసం ఏమన్నా పోగులాడామా సార్? పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తప్ప ఏమీ ఆశించడం వల్ల సార్ మేము మాలాంటి లక్షలాది మంది యాక్టివిస్టులు సోషల్ మీడియాలో పోరాడితేనే సార్ జనసేన పార్టీ నిలబడింది. అంతే తప్ప తెలుగుదేశం కోవట్లతోనో తెలుగుదేశంతో లాలుచి పడిపోయిన వ్యక్తులతోనో ఇప్పుడు నాయకులుగా చలామణి అవుతున్న పవర్ బ్రోకర్లతోనో జనసేన నడవలేదు సార్. జనసేన కష్టపడిన కార్యకర్తలతో నడిచింది సార్. మేము ఏమంటామంటే ఆయన ఇచ్చిన ప్రామిస్ నైనా నిలబెట్టండి సార్. మీరు కాపు కార్పొరేషన్ నిధులు ఇవ్వండి సార్. కాపు నేస్తం ఇవ్వండి సార్. మీరు ఎన్టీఆర్ విగ్రహాన్ని 1750 కోట్లు జీవో ఇస్తుంటే కాపు కార్పొరేషన్ నిధులు ఎందుకు రావు సార్? అది అడిగినందుకు నన్ను తిడుతున్నారు. అది నా బాధ. ప్రామిస్ చేసిన దానికి నిధులు లేవు, మీకు మాత్రం ఎన్టీఆర్ విగ్రహం కట్టేస్తారు. ఏంటి సార్ ఇది? ఇది ఏమన్నా న్యాయమా చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్న దాంట్లో తప్పు ఉంటే అడగండి సార్. ప్రైడ్ ఆఫ్ తెలుగు, ప్రైడ్ ఆఫ్ తెలుగు అంటే ఎవరో? ప్రైడ్ ఆఫ్ తెలుగు అంటే దానికి ఒక స్ట్రక్చర్ ఉండాలి కదా. ప్రైడ్ ఆఫ్ తెలుగు అని ఎన్టీఆర్ విగ్రహం కట్టేస్తారా మీరు? చెప్పండి, ఇది న్యాయమా? అడిగితే మా మీద లేని బురద చల్లుతున్నారు. మీరు ప్రశ్నించొద్దు, ప్రశ్నిస్తే పార్టీలో అవసరం లేదు. నా లైన్లో మీరు వచ్చే పని అయితేనే ట్రావెల్ అవ్వండి, లేదంటే వెళ్ళిపోండి, ఇష్టం ఉంటే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి అని కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య చెప్పారు కదా. చాలా కరెక్ట్ గా చెప్పాడండి ఆయన. ఇండియాలో 623 623 పార్టీలు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి సార్. ఏ పార్టీ నాయకుడు కూడా మీరు నన్ను ప్రశ్నించొద్దు, నన్ను ఫాలో అవ్వండి చాలు అని అడగలేదు. ఎందుకో చెప్పనా? ఈయన దగ్గర సమాధానం లేదు. ఈయన ఈ రోజు చెప్పిన మాట మీద రేపు నిలబడ్డం. ఈయన జనసేన పార్టీ టోటల్ గా చంద్రబాబు నాయుడికి సరెండర్ అయిపోయింది, కబ్జా అయిపోయింది. జనసేన పార్టీలో మనం పవన్ కళ్యాణ్ నాయకుడైనా ఆయన దగ్గర మనం పనిచేస్తున్నాం, కానీ ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేస్తున్నాడు. అది అందరూ తెలుసుకోండి. జనసేనలో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ తెలుసుకుని వాళ్ళు రాజకీయాల్లో ఉండాలనుకున్న వాళ్ళు ఫాలో అయిపోండి. లేదు మాకులాగా ఆత్మగౌరవం ఉందనుకోండి, సైలెంట్ అయిపోండి బాబు. మనకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మనకు బాధ్యతలు ఉన్నాయి, పిల్లల్ని చదివించుకోండి. ఆర్థికంగా మనం అభివృద్ధి చెందడానికి ట్రై చేయండి. మన వర్క్లు మనం చేసుకుందాం. రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు మనకు ఏ పార్టీ లాభం చేకూరుద్దో, ఏ పార్టీ వల్ల మనం ఆర్థిక అభివృద్ధి చెందుతామో చూసుకుని అప్పుడు మన స్టెప్స్ మనం తీసుకుందాం. ఈ రాజకీయాలు మనకు తమ్ముడు అనవసరంగా నష్టపోవద్దు. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుకి మేము స్పందించాం. దానివల్ల ఏమైంది? 10 years టైం, ఆర్థిక నష్టం. ఎన్ఆర్ఐలు స్పందించారు, ఏమైంది చెప్పండి? ఆయన ఒక పార్టీ పెట్టేసి నేను నష్టం వచ్చి డ్రైవ్ చేసేస్తానంటే ఎంతమంది ముడిపడం సార్? ఇది పార్టీ అనేది మామూలు విషయమా? ఆయన సింపుల్ గా తీసుకుంటున్నాడు. ఆయన సాటిస్ఫై అయిపోయాడు, నాకు డిప్యూటీ సీఎం ఇచ్చారు చాలు అనుకుంటాడు ఆయన. మేమేమనుకున్నాం? పవర్ షేరింగ్ వస్తుంది. పవర్ షేరింగ్ అంటే 2 ఉన్నాయి. డిప్యూటీ సీఎం ఆయన వ్యూహం అయితే ఓకే, వెల్ అండ్ గుడ్, ఆయన రీచ్ అయిపోయాడు. మేమేమనుకున్నామంటే ఏమన్నా పవర్ షేరింగ్ 3 years టీడీపీ, 2 years మనోడు ఉంటారేమో, చంద్రబాబు నాయుడు గారు చేస్తారేమో అనుకున్నామండి. పవర్ షేరింగ్ అంటే ఇప్పుడు ఈ రోజు కర్ణాటకలో చూడండి, పవర్ షేరింగ్ సిద్ధరామయ్య గారు దిగిపోయి డీకే శివకుమార్ గారికి ఇస్తున్నాడు, అది పవర్ షేరింగ్. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద మనసుతో ఏమైనా అవకాశం ఇచ్చి ఆయన సెంటర్కి వెళ్తారేమో, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా 2 years ఇస్తారేమో అని ఆశించాం. అది మా తప్పు అయి ఉండొచ్చు, యాక్సెప్టెడ్. అది మాదే తప్పేమో. ఆయన అనుకున్న పవన్ షేరింగ్ మేము తప్పు అర్థం చేసుకున్నామేమో. దానివల్ల ప్రాబ్లం లేదు, ఆయన విమర్శించట్లేదు. మేము తప్పుగా అర్థం చేసుకున్నాం కాబట్టి కొంచెం ఫీల్ అవుతున్నాం. ఓహో ఇలా జరిగింది, ఓకే అనుకుని సైలెంట్ అయిపోయి కీప్ వైట్, మౌనమే మా సమాధానం. మీడియాలో కూడా మా బాధను వ్యక్తపరుస్తున్నాం తప్ప మేము ఎవరిని విమర్శించట్లేదు, విమర్శించం కూడా. అంత అవసరం కూడా లేదు సార్. ఆయన కాపులు అవసరం లేదన్నాడు, నేను సీఎం అవునన్నాడు. ఎస్, క్లారిటీ ఇచ్చారు ఆయన. ఆయన అంటాం కూడా కరెక్ట్ కాదు అది సార్. చంద్రబాబుతో సమానంగా పవన్ కళ్యాణ్ పాలిస్తున్నాడండి. మరి హైదరాబాదీ గారు చెప్తున్నారు కదా, ఆ స్థాయిలో ఇప్పటి వరకు అసలు కాపులు ఎవరు లేరని కూడా చెప్తున్నారు. నిజమే అంటారా ఇది? సార్, హైప్రాది గారు అంత రాజకీయ నాలెడ్జీ నాకు లేదు. హైప్రాది గారు అంత గొప్ప వ్యక్తులు మేము కాదు. హైప్రాది గారు ఉండేది ఎక్కడండి? హైదరాబాద్. హైప్రాది గారు ఉండేది ఎక్కడ? హైదరాబాద్ లో. ఆయన విమర్శించేది ఎవరిని? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారట వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటే తప్పు ఒప్పుకున్నట్టు అంటున్నాడు ఆయన. ఓకే కదా?
గతంలో ఇదే ఎల్లో మీడియా చిరంజీవి గారు సీట్లు అమ్ముకున్నారని చెప్పింది. ఎవడన్నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాడా చెప్పండి. ఎవరైనా ఈ ఎల్లో మీడియా చిరంజీవి గారు సీట్లు అమ్ముకున్నాడు, చిరంజీవి గారు సీట్లు అమ్ముకున్నాడని ప్రచారం చేసిందే ఎల్లో మీడియా. దాని వెనకాల ఉన్నది ఎవరో ఈనాడు రామోజీరావు గారు. ఆ పార్టీ క్లోజ్ అయిపోయే వరకు నిద్రపోలేదు ఎవరు.